నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. అర్జునుడికి చెట్టు కనిపించదు, చెట్టు పైన ఉన్న పక్షి కనిపించదు, కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది. అంటే లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే ప్రెస్ మీట్లు పెట్టే రాజకీయ పార్టీల నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఇతర వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఏ టాపిక్ అయితే మాట్లాడాలి అనుకున్నారో, ఏ అంశం పైన మాట్లాడాలి అనుకున్నారో దానిపైన మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడాలి. అది కాకుండా వేరే అంశాలు మాట్లాడితే, జర్నలిస్టులు అడిగే ఏదేదో ఇతర ప్రశ్నలకి సమాధానాలు చెప్తే, సినిమా కంటెంట్కో లేదంటే రాజకీయపరమైన కంటెంట్కో లేదా మరోదానికో సంబంధం లేని విషయం మాట్లాడితే ట్రోలికి గురవుతారు. అసలు విషయం పక్కదారి పడుతుంది, కొసర విషయమే హైలైట్ అవుతుంది. ఇప్పుడు తాజాగా రేణు దేశాయ్ గారి అంశంలో కూడా అదే జరిగిందేమని నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఒక 500 కుక్కలను చంపేశారు తెలంగాణలో, విషం పెట్టేసి. ఆ అంశం పైన ఒక డాగ్ లవర్గా ఆవిడ ఆవేదనకు గురయ్యారు. రష్మితో కలిసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ ఆవేదనని మొత్తం కూడా వ్యక్తం చేశారు. అలా చంపేయడం కరెక్ట్ కాదు, ఇతర దారులు పద్ధతుల ద్వారా మనం ఈ సమస్యను నిర్మూలించుకోవాలంటే ఆవిడ మాట్లాడారు. బట్ ఆ టైంలో ఒక అతను, మీరు ఏసీ రూముల్లో కూర్చుంటారు, ఏసీ గదిలో కూర్చొని ఏమైనా మాట్లాడతారు అనగానే ఆవిడ ట్రిగ్గర్ అయిపోయారు. ఆ తర్వాత మరింత ఆవేశపూరితంగా మాట్లాడి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి ఇక మర్డర్లు, రేపులు, రోడ్ యాక్సిడెంట్లు, మద్యము, ఇలా రకరకాలుగా వెళ్ళిపోయింది ఆవిడ టాపిక్ అంతా కూడా. దీంతో ఏమైంది, ఆవిడ చెప్పాలనుకున్న పాయింట్, కుక్కల్ని చంపడం కరెక్ట్ కాదు, వేరే మార్గాలు ఉన్నాయి, అవి మూగజీవాలు అని ఆవిడ చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారి పట్టిపోయి ఈ ఏసీ గదులు, వ్యవహారాలు, మరొకటి మొత్తం వచ్చేసినాయి. అనవసరంగా ఈ అంశంలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగేశారు. రేణు దేశాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల్ని లాగేశారు. విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ మంచిది కాదు కదా, ఆవిడ ఉద్దేశం మంచిదే. ఎస్, కుక్కలను చంపడం కరెక్ట్ కాదు, కొన్ని మార్గాలు చూడాలి. బట్ ఆవిడ ట్రిగ్గర్ అయిపోవడం వల్ల ఏవేవో వెళ్ళిపోయినాయి. వాడు కూడా ఎవరో వచ్చాడు, జర్నలిస్ట్ కూడా కాదు, ఏసీ గదుల్లో కూర్చుంటారు. అంటే ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఏసీ లేని వాళ్ళందరూ మంచోళ్ళని కాదు కదా. మంచి చెడులు అనేది డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటాయి, డబ్బు లేని వాళ్ళ దగ్గర ఉంటాయి. వ్యక్తిత్వం ఇంపార్టెంట్, మనస్తత్వం అనేది ఇంపార్టెంట్, అదే పెద్ద ఆస్తి. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా, దండోర సినిమా సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్లో శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఆ సినిమా ప్రమోషన్ అంతా పక్క పోయింది. సినిమా బాగుందంట, నేను ఇంకా చూడలేదు, చూస్తే రివ్యూ చెప్పుండేవాడిని. ఆ సినిమా అంతా పక్కకు పోయింది. శివాజీ గారి వ్యాఖ్యలు వైరల్ అవ్వడం, కేసులు, వ్యవహారాలు, మహిళా కమిషన్లు మొత్తం వచ్చి, మరి ఆ సినిమాకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా, సినిమాకి ఏమైనా ప్రమోషన్ అయిందా లేదా, ఆ చిత్ర నిర్మాతలు, దర్శకులు వాళ్ళే చెప్పాలి. పక్కదారి పట్టింది. అలాగే రేణు గారి దేశాయ్ గారి అంశంలో కూడా అదే జరిగిందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు జర్నలిస్టులు అన్నాక రకరకాల ప్రశ్నలు అడుగుతారు. మనం కొన్ని ట్రాప్లో పడకూడదు. జర్నలిస్టులు అందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు సినిమా ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటే హీరోయిన్ పట్టుకుని నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా, ఎవరైనా రూమ్కి పిలిచారా అని చెప్పేస్తారు. మరి నీకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వాళ్ళేదో సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు అలాంటి ప్రశ్నలు అడగకూడదు కదా. కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇంకో హీరోయిన్ పట్టుకొని నువ్వు ఉమనైజర్వా, ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇలా అడుగుతారు. అసలు ఎవరైనా ఇలా అడుగుతూ ఉంటారు. ఆ సినిమా ప్రమోషన్ల కన్నా కూడా ఈ ప్రశ్నలు, దానికి వాళ్ళు చెప్పే సమాధానాలు హైలైట్ అవుతూ ఉంటాయి, ఇవి మీడియాలో హైలైట్ అవుతూ ఉంటాయి. సో అందుకనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా వేదికలపైన మాట్లాడేటప్పుడు, ప్రెస్ మీట్లలో ఇలాంటి కుక్కలకు సంబంధించి కానీ, మరొక అంశం కానీ, రాజకీయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు కానీ, మానవ హక్కులకు సంబంధించి మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా, ఎవరి ట్రాప్లో పడకుండా, అర్జునుడు ఏ విధంగా టార్గెట్ పెట్టుకున్నాడో ఆ టార్గెట్ పైనే మాట్లాడాలి. అప్పుడు విషయం జనంలోకి వెళుతుంది. కొసర విషయాలు వెళ్లకుండా అసలు మనం ఏం చెప్పాలనుకున్న విషయం జనంలోకి వెళుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నా. నేను మన కూడా రాంగమ్మ రేణు అంటే ఆవిడ మాట్లాడిన విధానం, ట్రిగ్గర్ అయిన విధానం గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఆ వీడియో కింద కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేశారు, కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్ చేశారు. డాగ్ లవర్స్ వచ్చేసి, నేను ఒక వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. నేనే కదా, ఇదే డ్రెస్సు. ఎప్పుడిది? పండక్కి మా ఊరు గుంటూరు వెళ్ళినప్పుడు, కుటుంబంతో కలిసి రామాపురం బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఒక వీడియో ఇది. ఇది నేను పెంచుకునే షిజ్జు, 2.5 సంవత్సరాలు. మరి డాగ్ లవరా కాదా నేను? డాగ్ లవరా కాదా? డాగ్స్కి ఏమన్నా వ్యతిరేకమా? మూగజీవాలకి ఏమన్నా వ్యతిరేకమా? కాదు.
మళ్ళీ అది ఎప్పుడు తీసానో కూడా చూడండి, ఒక ఫోటో చూపిస్తా, డేట్ కూడా జనవరి 15 మధ్యాహ్నం. మొత్తం ఉంది కదా. ఏదో రేణుదేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు అని హడావుడిగా నేను వెళ్ళి దిగల. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టకముందు, ఈ విషయం బయటకు రాకముందే మొన్న దిగిన పండగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా. సో నేను డాగ్ లవర్నే. అలా అని కుక్కల పిల్లల్ని చంపుతూ ఉంటే గుడ్డిగా డాగ్స్కి సపోర్ట్ చేయను. ఎమోషన్ వేరు, బాధ వేరు, ఎమోషన్ వేరు, ప్రేమ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. వాస్తవంలో బ్రతకాలి. వాస్తవం ఏం జరుగుతుందో బయట గుర్తించాలి. నాకు కుక్కలంటే ఇష్టం కదా అని కుక్కల పిల్లల్ని చంపేసినా సరే చూస్తూ కూర్చోలేం కదా. అలానే కుక్కల్ని కూడా ఏదో 1-2 కుక్కలేవో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు ఉన్నాయని ఊళ్ళో ఉన్న 100, 200, 500 కుక్కలు తీసుకొచ్చి చంపేట దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తూ ఉన్నా. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నా. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ఎమోషన్తో కాదు ఇక్కడ. అదే గుర్తుపెట్టుకోవాలి. ఒక డాగ్ లవర్గా, ఒక యానిమల్ లవర్గా నేను కూడా అదే చెప్తా ఉన్నా. కుక్కలు చంపడం కరెక్ట్ కాదు. అలా అని కుక్కల వల్ల పిల్లలకి, వృద్ధులకి ప్రాణాలు పోతూ ఉన్నాయి. దానికి సమస్యకి పరిష్కారం ఏంటి అని అది కూడా చెప్పా. జర్నలిస్ట్గా బాధ్యత ఉంటుంది, పౌరులుగా బాధ్యత ఉంటుంది మనకు కూడా సమాజం పట్ల. ఈ సమస్య పరిష్కారం కావాలంటే సమాజంలో కుక్కలు ఒకటే పరిష్కారం కాదు, సమస్య కాదు, చాలా ఉన్నాయి. వందల వేల సమస్యలు ఉన్నాయి ప్రజలకి. వాటిల్లో కుక్కలు అనేది ఒకటి మాత్రమే. దేశం మొత్తం ఇదే సమస్య కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఏం చెప్పాను, సుప్రీంకోర్టులో లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన హైకోర్టులో ఒక కమిటీలు వేసుకొని, అటు ప్రభుత్వం తరపున ఇటు ఎన్జిఓల తరపున కమిటీ వేసుకుని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పా. అంతేగాని దొరికింది కదా అని ఆ విషయం మాట్లాడడం, ఈ విషయం మాట్లాడడం అలా చేయలే. ఇప్పుడు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మన అభిప్రాయం అందరికీ నచ్చాలని లేదు, నచ్చదు. పవన్ కళ్యాణ్ గారి డైలాగే ఉంది, అందరికీ నచ్చడానికి నేను బంగారాన్ని కాదు అని. సేమ్ అంతే. ఇప్పుడు మేము కూడా జర్నలిస్టులుగా మరోనేత్రంలో నేను చాలా అంశాలపైన స్పందిస్తూ ఉంటా. పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది నచ్చుతుంది, బాగా వైరల్ కూడా చేస్తారు, బాగా మాట్లాడారు అని. సో పూలు ఎలా వస్తాయో రాళ్ళు కూడా అలాగే తీసుకోవాలి. ఆ రాళ్ళు కట్టుకొని బిల్డింగ్ కట్టుకోవాలి ఆ రాళ్లతో. అలా ఉండాలి, అన్నీ తీసుకోవాలి. మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో మన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు అవి ఇవి రెండు తీసుకోవాలి. అంతే తప్పించి ఎమోషన్ అవ్వకూడదు, ఊరికి ఏడవకూడదు. మీరు నన్ను అభినందించాల్సింది 100%, మీరు నన్ను అనకూడదు, తిట్టకూడదు, విమర్శించకూడదు కాదు. ఇది ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. ఎవరు రకరకాల మనస్తత్వాలు, భిన్న మనస్తత్వాలు, ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తారు. తీసుకోవాలి, తీసుకోగలగాలి. అంతేగాని మీ మీడియాలో అలా మాట్లాడారు, తమ్నెయిల్స్ అలా పెట్టారు. మనం మీడియా ముందుకు వచ్చినప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు మన ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు, రకరకాల కమెంట్స్ చేస్తారు, తీసుకోగలగాలి. బట్ మన ఉద్దేశం మంచిదైనప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి. మీరు ఎన్నన్నా చేసుకోండి, ఎన్నన్నా అనుకోండి, నా అభిప్రాయం ఇదే, నేను దీని మీదే ఉన్నానని బలంగా నిలబడాలి. సో రేణుదేశాయ్ గారికి నేను అదే చెప్తా ఉన్నాను. ఆవిడ ఉద్దేశం కరెక్ట్, మంచిది. అలా చంపడం కరెక్ట్ కాదు. స్టెరిలైజేషన్ చేయాలి, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, దానికోసం పోరాటాలు చేయాలి, ఓ ప్రయత్నం అంటూ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏం చేశారు, ఆవిడ కొంత ఆవేశపూరితంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి రేణుదేశాయ్ గారికి ముడిపెట్టి, అందుకు కదా అలా జరిగింది, ఇందుకు కదా ఎలా జరిగింది, ఫ్యామిలీ ఎందుకు లాగుతారు, పిల్లల్ని ఎందుకు లాగుతారు, ఇలా సంబంధం లేని అంశాల్లో ఫ్యామిలీని పిల్లల్ని లాగేవాళ్ళు సిగ్గులేని ఎదవలే నిజంగా చెప్పాలి అంటే. ఆవిడ కుక్కల గురించి మాట్లాడినప్పుడు, సుప్రీంకోర్టు గురించి మాట్లాడినప్పుడు, ఇలా కొన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు జస్ట్ దాని మీద మాత్రమే డిబేట్, అంతే. దాని మీద మాత్రమే మాట్లాడాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి ఫ్యామిలీని లాగడం ఎలా కనిపిస్తూ ఉంది అంటే, మొన్న రేణుదేశాయ్ గారి ప్రెస్ మీట్ని పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు, ఆ పార్టీ అంటే పడని వాళ్ళు, వాళ్ళ పిల్లలంటే పడని వాళ్ళు విపరీతంగా వైరల్ చేసి ట్రోల్ చేశారు. వాళ్ళకి ఏదో దొరికింది, రకరకాల వీడియోలకు ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టు వాడేశారు. ఇది ట్రోల్ చేయాలంటే ఎవరిని చేయాలంటే ఎలాంటి వాళ్ళని చేయాలి? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే అది డేటా సెంటర్ కాదు, గోడౌను, బస్తాలు వడ్లు వేసుకుని గోడౌన్ అన్నాడు కదా, అలాంటి వాళ్ళు ట్రోల్ చేయాలి, దాంట్లో తప్పులేదు. నిన్న కూడా ఇది పాస్ పుస్తకాలకు సంబంధించి కానీ, ఆ భూరక్ష పథకానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో రాళ్ళు ఇవన్నీ వేశారు కదా, పాస్ పుస్తకాల మీద ఫోటోలు కూడా పెట్టారు కదా. ఒక 20 రూపాయల నోటు తీసే సాక్షిలో ఈ నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది, ఈ నోటు నా దగ్గర ఉంది, ఇది నాకే కదా హక్కు అని పాస్ పుస్తకాలకి 20 రూపాయల నోటుకి ముడిపెట్టి గాంధీజీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి ఒక మేధావి మహానుభావుడు ఆ డిబేట్లో మాట్లాడారు. అసలు ఆ డిబేట్లన్నీ మేధావులేలండి, ఆ డిబేట్ నిర్వహించే హోస్టులు, అక్కడికి వచ్చేవాళ్ళు మొత్తం మేధావులే. అది ట్రోల్ అవుతూ ఉంది. ఇవి ట్రోల్ మెటీరియల్. అలా బుద్ధి జ్ఞానం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళని ట్రోల్ చేసినా తప్పులేదు. కానీ
ఒక సామాజిక అంశమే అది. రేణుదేశాయ్ గారికి, రష్మి గారికి ఈ అంశం పైన కొట్లాడినందువల్ల, పోరాడినందువల్ల వాళ్ళకొచ్చే డబ్బులేం లేవు. వాళ్ళకొచ్చే లాభమేం లేదు. కొత్తగా వాళ్ళకొచ్చే ఫేమ్ ఏం లేదు. వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టి ఏదో చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. సో, అప్రిషియేట్ చేసి తీరాలి. బట్ నేనేమన్నానంటే, ఆవిడ చెప్పిన విధానం అట్లా ట్రిగ్గర్ అయిన విధానం వల్ల అస్సలు మ్యాటర్ పక్కకెళ్ళిపోయింది. కొసర మ్యాటర్ హైలైట్ అయింది. ఇక మీదట ఇలాంటివి ఎవరైనా మాట్లాడాలనుకునేటప్పుడు మీ టార్గెట్ అంశం పైన, మీరు చెప్పాలనుకున్న పాయింట్ పైనే ఉండాలనేది మాత్రమే నా ఉద్దేశ్యం. ఇప్పుడు నేను డాగ్ పెంచుకుంటా ఉన్నాను. దానివల్ల ఇంటెదురు వాళ్ళకో, ఫ్లాట్‌లో ఇంకొకళ్ళకో ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా ఉంది. వాళ్ళొస్తారు గదా! అడుగుతారు గదా! బట్ వీధిలో కుక్కలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ. ఆయా మున్సిపాలిటీలు, ఆయా కార్పొరేషన్లు, అక్కడ ఉన్న నాయకులు, జనాలు వాళ్ళకే మరపెట్టాలి. మాకిట్లా సమస్య ఉంది అని చెప్పేసని. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే కుక్కలు, మనిషి కన్నా విశ్వాసం కుక్కలే ఎక్కువ చూపిస్తాయి. వాస్తవం ఇది. ఇప్పుడు మన డబ్బు తింటారు, మనం పెట్టింది తింటారు, మన నుంచి సాయం తీసుకుంటారు, కానీ చివరికి మనకే వెన్నుపడి పొడుస్తాడు. మనిషికి అనేది విశ్వాసం ఉండదు. చాలా ఉంది ఇది. బంధువుల్లో ఉంది, స్నేహితుల్లో ఉంది, చాలా చోట్ల ఉంది ఇది ఇంతా కూడా. సో, అందుకని విశ్వాసానికి ప్రతీక అని ఎవరిని అంటారు? కుక్కని మాత్రమే అంటారు. నిజంగానే కుక్క ఒక ముద్ద పెడితే అలా ఇంటి ముందు పడి ఉంటుంది, కాపలా కాస్తుంది. నిజం ఇది. ఒక రొట్టె ముక్క పడేస్తే ఇంటి ముందు కాపలా కాస్తుంది. ఇంటికి ఎవరు రాకుండా చూసుకుంటుంది, ఒక పోలీస్ లాగా. అంటే పోలీస్ అని పోలిక కాదు, నేను చెప్తున్నాను, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా. ఇప్పుడు చిన్నప్పుడు మా చెల్లి నేను ఇప్పుడంటే ఓకే, డాగ్ చాలా పెద్దదనమాట, వీధి కుక్కే. ఇప్పుడంటే ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని చాలా వచ్చేసినాయి. అప్పట్లో బ్రీడ్లు పెద్దగా ఏం లేవు. ఆ వీధి కుక్కలే. ఒక కుక్క ఉండేది. మేము చిన్నప్పటి నుంచి కొంత ఎదిగేదాకా కూడా మాతో పాటే ఉంది. మేము స్కూల్కి వెళ్ళేదాకా మాతో పాటే వెనకే ఓ సెక్యూరిటీ లాగా వచ్చి స్కూల్ దగ్గర వదిలిపెట్టేది. కరెక్ట్గా 4 o'clockకి ఈవినింగ్ స్కూల్ వదిలే టైంకి మళ్ళీ అక్కడ ఉండేది, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది. వీధి కుక్కే, ఏదో ట్రైన్ డాగ్ లాగా చేసేది. ఎవరిని కరిచేది కాదు. భారీ ఆకారం ఉండేది. ఫుడ్ పెట్టేవాళ్ళం, అలా విశ్వాసం చూపించేది. మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా సరే, మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళతో కూడా వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకుని వచ్చేది. కానీ అప్పట్లోనే కొంకలు చెప్పడం ఉంది. ఏదో ఎవరి మీదకు జస్ట్ ఎగబడలేదు, ఏదో వెంటబడిందన్న ఉద్దేశంతో ఆ వ్యవసాయ గుళికలు ఏవో ఉంటాయో అవి పెట్టి చంపేశారు కొంతమంది గ్రామంలో అప్పట్లో. అప్పటి నుంచే ఉంది ఇదంతా కూడా. ఎవరికి ఏ హాని చేయకపోయినప్పటికీ ఇలా కొంతమంది కుక్కలంటే హేట్ ఉంటుంది. అంటే అవి ఏం చేయకపోయినా సరే వాడిని చూడగానే చిచ్చి హే అంటూ ఉంటారు. అలా ఎవడో చంపేశాడు అనమాట. ఆ తర్వాత మేము ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు 10 ఏళ్ల పాటు పమ్మేలేని పెంచుకున్నాను నేను. అది చనిపోయాక మళ్ళీ ఎప్పుడైనా కుక్కలు పెంచలేదు. ఈ మధ్య కాలంలోనే 2.5 నుంచి ఇది పెంచుకుంటా ఉన్నా. సో, నేను డాగ్ లవర్, యానిమల్ లవర్ అనడానికి ఇది ఉదాహరణ. అంటే నా గురించి చెప్పట్లేదు, ఇలా చాలామంది ఉన్నారు. బట్ పిల్లల్ని చంపేటప్పుడు గుడ్డిగా మాత్రం చేయకండి. దీనికి ఒక ఖచ్చితంగా పరిష్కారం కావాలి. అప్పుడు వేరు, మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు వేరు. ఇప్పుడు సంతతి పెరిగిపోయింది. ఎక్కడ పడినా వందలు ఉన్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా క్యాంగరూస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా జాతీయ యానిమల్, నేషనల్ యానిమల్ క్యాంగరు. బట్ అక్కడ ఏమైపోయింది? మనుషులు అంత ఉన్నాయి, కంగారుల సంఖ్య కూడా అంతే పెరిగిపోయింది. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, రోడ్ల మీద అవే, ఎక్కడ చూసినా అవే, గోల్ఫ్ కోర్టులో అవే, రోడ్ల మీద అవే, ఎక్కడ పడితే అవే. ఆస్ట్రేలియాలో 80% జంతువుల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో 80% కంగారుల వల్ల జరుగుతూ ఉన్నాయి. కోట్లు పెరిగిపోయినాయి సంతతి. కాంగారూలో మొత్తం తినడం వల్ల ఆహారం, ఈ పచ్చిక బెళ్ళలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మిగతా గొర్రెలు, మిగతా యానిమల్స్కి ఆహారం దొరకట్లేదు. ఒకానొక సీజన్లో అసలు ఆహారం దొరక వాటితో పాటు కంగారులు కూడా చచ్చిపోతూ ఉన్నాయి. సో, తీవ్రమైన సమస్య ఏర్పడినప్పుడు ఆస్ట్రేలియా ఏం చేసింది? జాతీయ జంతువుని చంపడానికి లైసెన్స్ ఇచ్చేసింది కొంతమంది లైసెన్స్డ్ వేటగాళ్ళకి. అంటే 1,00,000 ఉంటే ఒక 10,000, 20,000 ఇది ఈ సంవత్సరానికి ఈ ఏరియాలో ఇంత ఉన్నాయి కాబట్టి, ఎక్కువైంది కాబట్టి వీటిని చంపేయండి. మరి చంపేటిన వాటిని ఏం చేస్తూ ఉన్నారు? వాటి మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నారు 70 దేశాలకి. అంటే పెట్స్కి పెట్టడానికి కావచ్చు, వేరే కావచ్చు, మాంసాన్ని, వాటి చర్మాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా జంతు ప్రేమికులు ఎదురు తిరిగారు. అంటే చంపమని కాదు నా ఉద్దేశం, జాతీయ జంతువునే చంపేశారు, సంఖ్య ఎక్కువైపోయిందని వాళ్ళు. అక్కడ కూడా జంతు ప్రేమికులు ధర్నాలు చేశారు, అన్నీ చేశారు, అయినా కూడా నడుస్తూనే ఉంది ఆస్ట్రేలియాలో. అంతకుమించి పరిష్కారం లేదంటున్నారు వాళ్ళు, అక్కడ ప్రభుత్వాలు. ఇది పర్యావరణ సమతుల్యత అంటూ ఉన్నారు. క్యాంగరూల వల్ల రైతులు పంటలు నష్టపోతూ ఉన్నారు, వాటర్ సోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి, అన్ని రకరకాల కారణాలు చెప్పి ఇక్కడ జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ మనకేంటి? మనకి ప్రతిదీ ఎమోషన్తో కూడుకుంటుంది. మన భారతదేశం కదా, ఎమోషన్. ఇక్కడ మతమని, కులమని, రీజియన్ అని, న్యాయ వ్యవస్థలని, రాజకీయాలని, ఇలా చాలా రకమైన అంశాలు ఉంటాయి మనకి ఇక్కడ.
ఇక్కడ కూడా ఏనుగుల బెడద కూడా ఉంది కదా, ఏనుగులు పొలాలను తొక్కేయట్లేదా? అలాగే కోతులు కొన్ని చోట్ల పాపం ఆ బెడద కూడా ఉంది. అలాగే కుక్కల వ్యవహారం కూడా. అలానే చంపేయడం పరిష్కారం కాదు. ఆస్ట్రేలియా చేసినట్టు మనం చేయడం కాదు. నేను చెప్తుంది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక మంచి పరిష్కారాన్ని కనుగొనాలి. చంపటం నేరం. ఇప్పుడు భూమి అనేది మనిషి ఒక్కడిదే కాదు. ఈ భూమి మీద మనకు బతకడానికి ఎంత హక్కు ఉందో ఇతర జీవజాలాలకి, జంతువులకి, అలాగే వాటికి కూడా జీవించే హక్కు ఉంది. మనతో పాటు వాటిది కూడా. ఈ భూమి మనకే సొంతం కాదు, మనకే శాశ్వతం కాదు. మనిషి పుట్టక ముందు నుంచి అవి ఉన్నాయి, మనం లేం. మనిషి పుట్టక ముందు నుంచి జంతువులు ఉన్నాయి, మనం లేం. ఆ తర్వాత మనం వచ్చి ఆక్రమించేసాం ఈ భూమిని అంతా కూడా. సో మనకెంత ఉందో హక్కు, వాటికి కూడా అంతే రైట్ ఉంది, జీవించే హక్కు ఉంది. అవి మూగజీవాలు. కానీ సమస్యకు సరైన పరిష్కారం ఎతకాలి. మన చిన్నారుల ప్రాణాలు కూడా పోకుండా, అట్ ద సేమ్ టైం వాటిని కూడా చంపకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ వీడియో పైన రేణు దేశాయ్ గారి వ్యాఖ్యలపైన, ఆవిడ ఫ్యామిలీ ట్రోలింగ్ పైన, నేను చెప్పిన చాలా అంశాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.